హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మనందరికీ ఇండిపెండెన్స్ డే అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది మువ్వన్నెల జెండా. మువ్వన్నెల జెండాలో ఉండే 3 కలర్స్కి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు మన పిల్లలకు మనం చెప్తున్నాము. ఫ్రెండ్స్, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఇండిపెండెన్స్ డేని? ఫ్రెండ్స్, నేను ఈ ఇండిపెండెన్స్ డేని ఒక కొత్త కాన్సెప్ట్తో సెలబ్రేట్ చేసుకున్నాను. అదేంటో మీరు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, ఆ కాన్సెప్ట్ మీకే అర్థమైపోతుంది. కానీ చాలా బాగుందండి ఇది మాత్రము. మా పిల్లలు, మా వారు అన్నారనమాట, ఏదైనా స్పెషల్ ఉంటే ఈ స్పెషల్ డేలో ఏదైనా స్పెషల్గా చేస్తే బాగుంటుంది అన్నారు. అందుకోసమే నేను ఈ విధంగా ఎంచుకున్నాను అనమాట. ఈ కాన్సెప్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొదలుకొని ఈవినింగ్ స్నాక్ వరకు అనమాట. 8 o'clock to 5 o'clock వరకు మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను పొంగనాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. దోసపిండి తీసుకున్నాను నేను ఒక బౌల్లో. అందులో క్యారెట్ తురుము యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఈ పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకే నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీంట్లో నానబెట్టిన శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను నైట్ నానబెట్టలేదనమాట, అందుకే ఇప్పుడు యాడ్ చేయట్లేదు నేను. దీంట్లో షాలో ఫ్రై చేసుకొని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసి కలుపుకుంటాను బాగా. మేము దోశ పిండికి ఎలా కలుపుకుంటామో దోశ వేసుకోవడానికి ఆ విధంగా లూజ్గా కలుపుకుంటున్నాను నేను. దోశ పిండి కలిపేసుకున్నాను. ఈ విధంగా కొంచెం లూజ్గా కలుపుకున్నాను. ఇప్పుడు పొంగనాలు వేసుకుంటాను. పొంగనాల పైన స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకున్నాను. అందులో నేను 1 డ్రాప్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు నేను వీటిలో దోసపిండి వేసుకుంటాను అనమాట. పొంగనాల కోసం కలిపెట్టుకున్న పిండి అనమాట, అది వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది టేస్టీ అండ్ హెల్తీ కూడా. వెజిటబుల్స్, క్యారెట్ తెలుసు కదా అందరికీ, క్యారెట్ విటమిన్ ఏ సోర్స్ ఏముంటుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. క్యారెట్ అందరి పిల్లలు ఇష్టపడకపోవచ్చు, మా పిల్లలు అయితే రాగా తినమంటే తినరు. అందుకని చెప్పేసి నేను దీంట్లో యాడ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే తింటారు. మూత పెట్టి నేను కొంచెం సేపు స్టీమ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుంటానమాట. రెండో సైడ్ కూడా కాల్చుకోవడం కోసం అని చెప్పేసి. రెండో సైడ్ కూడా బాగా కాలితే లోపల పచ్చిగా ఉండకుండా కాల్చుకుంటే బాగుంటుంది. కొంచెం తక్కువ మంటపైనే నేను కాల్చుకున్నాను వీటిని టర్న్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ట్రై చేయండి, బాగుంటాయి. అన్నీ టర్న్ చేసేసుకున్నాను. దీన్ని 2 minutes కాల్చుకుంటారనమాట. ఈ విధంగా రెండో సైడ్ కూడా బాగా కాలాయి అనమాట. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను. ఈరోజు మాత్రము ఈ పొంగనాలు ఎప్పుడు అంటే బయటకు తీయడం ఆలస్యము అయిపోతున్నాయి అనమాట. అంత ఇష్టంగా తిన్నారు పిల్లలు, మా వారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ పొంగనాలు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొంగనాలు తినేసాము. తర్వాత 1 o'clockకి లంచ్ స్టార్ట్ చేస్తాను. 1 o'clock అయిపోయింది. ఇప్పుడు నేను లంచ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. లంచ్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను వెజిటబుల్ పులావ్. దీంట్లో మసాలా ఏమి యాడ్ చేయను, సింపుల్గానే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నేను ఈ వెజిటబుల్ రైస్ బటర్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను. కుక్కర్లో బటర్ వేసేసుకొని అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను.
ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకుంటాను. ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ను యాడ్ చేసుకుంటున్నాను. నేను క్యారెట్, ఆలు, గ్రీన్ పీస్ యూజ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో నేను రైస్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాను. నేను ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్ నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని ఉంచాను అనమాట. 1.5 గ్లాస్ రైస్ అవి యాడ్ చేసుకుంటున్నాను. నేను రైస్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకుంటానండి ఒక 5 మినిట్స్. ఎందుకంటే అప్పుడు రైస్ పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. రైస్ను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాను. గ్లాస్కు 1.5 గ్లాస్ వాటర్ చొప్పున, ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున యాడ్ చేసుకుంటాను. నేను కుక్కర్లో కాబట్టి సరిపోతుంది. ఈ వెజిటబుల్ రైస్, బిర్యానీ లాంటివి కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటాను. నేను సరిపోతుంది. నేను ఈరోజు వెజిటబుల్ రైస్కి కాంబినేషన్గా నేను రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా పిల్లలు ఇష్టంగా తింటారనమాట రైతా అయితే. నేను 1/2 లీటర్ కర్డ్ తీసుకున్నాను. ఇందులో తురిమిన క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. సాల్ట్ యాడ్ చేయట్లేదు నేను. సాల్ట్ యాడ్ చేసి కొంచెంసేపు ఉంటే పుల్లగా అవుతుంది, అందుకని యాడ్ చేయట్లేదు. నా రైతా రెడీ అయిపోయింది. నేను ఈరోజు సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయే పన్నీర్తో స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. పన్నీర్ను మెత్తగా నలుపుకున్నాను అనమాట. ఈ విధంగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత నేను నలిపి పెట్టుకున్నాను కదా ఫస్ట్, ఆ పన్నీర్ను యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా గీలో ఫ్రై చేసుకుంటాను కొంచెంసేపు. ఇప్పుడు నేను ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మేము కొంచెం తక్కువ స్వీట్ తింటాం కాబట్టి కొంచెం తక్కువే షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను. అందుకని చెప్పేసి స్వీటు 1.5 టేబుల్ స్పూను వేసుకున్నాను. దీన్ని బాగా కరిగేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటాను అనమాట. షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు నేను ఇందులో 1 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ స్వీట్ కోసం అని చెప్పేసి 1.5 ప్యాకెట్ అంటే ఇంచుమించు 300-350 గ్రామ్స్ పన్నీర్ యూజ్ చేసుకుంటున్నాను. అందుకు నేను వాడిన షుగర్ సరిపోతుంది. మిల్క్ పౌడర్ అంతా బాగా మిక్స్ అయిపోయింది. దీన్ని కొంచెం సేపు ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుంటాను. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా చేసుకున్నాను. ఒక భాగం పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 భాగాలు ఉన్నాయి కదా, ఒక దాంట్లో ఆరెంజ్ కలర్ యాడ్ చేశాను, ఫుడ్ కలర్, ఒక దాంట్లో గ్రీన్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను ఆరెంజ్ కలర్ యాడ్ చేసిన మిక్చర్ని. కలర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా పట్టేలాగా, వైట్ కనపడకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. ఆరెంజ్ కలర్ కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ వేసిన మిక్చర్ను కలుపుకుంటున్నాను. అదేవిధంగా బాగా కలుపుకోవాలి. కొంచెం ప్రెషర్ ఇస్తూ కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను నేను. 3 కలర్స్ రెడీ అయిపోయాయి.
ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈక్వల్ షేప్లో. ఈ విధంగా చూడండి. ఇప్పుడు దానిపైన వైట్ పెట్టేసుకొని వైట్ని కూడా బాగా స్ప్రెడ్ చేసుకుంటాను. సైడ్స్ కొంచెం అదుముకుంటూ ప్రెస్ చేసుకుంటే బాగొస్తుంది. వైట్ను కూడా పెట్టేసాను. ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ పెట్టేస్తున్నాను. దీన్ని కూడా ఈ విధంగానే రెండు చేతుల సహాయంతో బాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా రెండు చేతులతో మంచి షేప్ వచ్చేలాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కుకీస్ కట్టర్తో హార్ట్ షేప్ ఉన్న కట్టర్ తీసుకున్నాను. దాంతో నేను షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ స్వీట్ మీరు ట్రై చేయండి. ఈజీగా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. నా స్వీట్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్, నా కాన్సెప్ట్ మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది అనుకుంటాను. చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చేసిన హాఫ్ అన్ అవర్ వరకు కూడా లేదు మా ఇంట్లో ఈ స్వీట్. త్వరగా అయిపోయింది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు. చూడండి, నేను లంచ్ టైంకి ప్రిపేర్ చేసిన వెజిటబుల్ పులావ్ ప్లస్ రైతా స్వీట్ రెడీ అయిపోయింది. మా లంచ్ ఇదన్నమాట. చాలా బాగుంది కదా. చూడడానికి ఎంత ముద్దుగా ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ కలర్స్ చూస్తుంటే ప్లేట్ నిండుగా. లంచ్ అయిపోయిందనమాట. తర్వాత స్నాక్ టైంలో మళ్ళీ కలుద్దాం. ఈరోజు ఈవినింగ్ స్నాక్కి నేను బ్రెడ్ టోస్ట్ను ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్గా ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను నేను. దాంట్లో జీలకర్ర యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో క్యారెట్ తురుము, కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. కొత్తిమీర పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని బజ్జీల పిండి కన్నా కొంచెం పలుచగా కలుపుకుంటున్నాను దీన్ని. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాను. కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని బటర్ యాడ్ చేసుకున్నాను. బ్రెడ్ స్లైస్ తీసుకొని శనగపిండిలో డిప్ చేసి కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్చర్లో స్టవ్ పై పెట్టిన కడాయిలో పెట్టేసుకొని మూత పెట్టేసి స్టీమ్ చేసుకుంటాను నేను. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఒక సైడ్ కాలిందనమాట. నేను టర్న్ చేసుకుంటున్నాను. ఇది సన్నని ఫ్లేమ్లో పెట్టుకొని కూడా కాల్చుకుంటే కొంచెం ఎక్కువసేపు కాలుతుంది, పచ్చిగా లేకుండా ఉంటుంది అనమాట లోపల. కొంచెం బటర్ యాడ్ చేసుకుంటూ కాల్చుకుంటూ బాగుంటుంది. టేస్ట్ వైజ్, ఫ్లేవర్ వైజ్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ టోస్ట్ మీరు ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ బ్రెడ్ టోస్ట్ని లంచ్ బాక్స్ రెసిపీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా, సింపుల్గా, తొందరగా అయిపోయే రెసిపీ అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు క్యారెట్ అవన్నీ యూజ్ చేసాం కాబట్టి హెల్తీ కూడా కదా. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. 2 సైడ్స్ కాలిందనమాట. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసుకుంటాను. కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు నేను సర్వ్ చేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. వేడివేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, నా ఇండిపెండెన్స్ డే స్పెషల్ కాన్సెప్ట్ ట్రై కలర్స్తో ఫుడ్ చేశానండి. చాలా బాగా అనిపించింది ఈరోజు. ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తే పిల్లలు, ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇలాంటి టైంలో పిల్లలు ఏ పని చెప్పినా చేస్తారు. పిల్లలు మనకు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా ఈ స్పెషల్ కాన్సెప్ట్? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన ఈ సింపుల్ రెసిపీస్ మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.